మహేష్ కలేజా అక్టోబర్ 7, 2010 ఈ సినిమా రిలీజ్ అయింది. సో ఈ రోజు ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఇంట్రో మ్యాన్, హిట్ ద ఇంట్రో. దిస్ ఈస్ అవర్ ఛానల్. మీకు కనుక మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే ప్లీజ్ షో యువర్ సపోర్ట్ త్రూ క్లికింగ్ ఆన్ ద సబ్స్క్రైబ్. విత్ దట్ అసైడ్ లెట్ us స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోని 5 భాగాలుగా విభజించుకుందాం. నెంబర్ 1 స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, నెంబర్ 2 సబ్ టెక్స్ట్ అండ్ ఎక్స్పోజిషన్, నెంబర్ 3 పర్ఫార్మెన్సెస్, నెంబర్ 4 డైరెక్షన్ అండ్ మ్యూజిక్, నెంబర్ 5 ద రీజన్ వై కలేజా ఇస్ నాట్ ఏ సక్సెస్ ఇన్ థియేటర్స్. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎస్పెషల్లీ ఆ 5వ భాగం. ఐ హ్యావ్ లాట్ టు సే అబౌట్ దట్. నెంబర్ 1 స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. మొదటిగా స్టోరీ. ఈ సినిమా స్టోరీ సింపుల్గా ఒక కోర్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అదే దైవం మానుష్య రూపేణ. దాని అర్థం దేవుడు ఎక్కడెక్కడో ఉన్నాడు, దేవుడు మనిషిలోనే ఉంటాడు అనేది దాని అర్థం. ఈ కాన్సెప్ట్తో ఒక సింపుల్ కథని రాసుకున్నారు. పాలి అనే గ్రామంలో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను తీర్చడానికి ఒక దేవుడు కావాలని ఆ ఊర్లోని ఆస్ట్రాలజర్ చెప్తాడు. ఆ దేవుడిని గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులు చెప్పి సిద్ధాన్ని తీసుకురమని పంపిస్తారు. దాని తర్వాత మన ప్రొటాగనిస్ట్ యొక్క స్టోరీ. దాని తర్వాత సిద్ధ దేవుడిని గుర్తుపడతాడు. గుర్తుపట్టిన ఆ దేవుడిని వాళ్ళ ఊరు తీసుకెళ్తాడు. వాళ్ళ ఊరు వెళ్ళిన దేవుడు ఆ సమస్యని సాల్వ్ చేస్తాడు. సింపుల్గా మహేష్ కలేజా కథ ఇది. రెండవది స్క్రీన్ ప్లే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్క్రీన్ ప్లే వర్క్స్ ఆఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమా ఇంట్రొడక్షన్లో క్రైసిస్ని ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత ప్రొటాగనిస్ట్ జర్నీని ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత ప్రొటాగనిస్ట్ జర్నీని క్రైసిస్ని కనెక్ట్ చేసి, దాని తర్వాత ప్రొటాగనిస్ట్ ద్వారా క్రైసిస్ని సాల్వ్ చేసి, వన్ ఆఫ్ ద మోర్ సింప్లెస్ట్ స్క్రీన్ ప్లేస్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. ఈ స్క్రీన్ ప్లేకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్యాస్టింగ్. Casting is so perfect that it avoided unnecessary tracks. నెంబర్ 2 సబ్ టెక్స్ట్స్ అండ్ ఎక్స్పోజిషన్స్. ముందుగా సబ్ టెక్స్ట్స్. ఈ పాటికి అందరికీ తెలిసిన విషయమే. కలేజా అనే టైటిలే పెద్ద సబ్ టెక్స్ట్స్. ఖా, లే, జా. ఖాకి 5, లేకి 3, జాకి 4. కలిపి చదివితే 534. మరో ఇంపార్టెంట్ సబ్ టెక్స్ట్. పాలీలో ప్రొటాగనిస్ట్ లేచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళ మీద సూర్యకాంతి పడతా ఉంటుంది. దాన్ని తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టుకుంటాడు. దట్ రిసెంబుల్స్ ద స్టార్ట్ ఆఫ్ ప్రొటాగనిస్ట్ బీయింగ్ రిఫర్ టు యాజ్ గాడ్. క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ చనిపోయిన తర్వాత ఈ షాట్లో సన్ సెట్ అవుతూ ఉంటుంది. ఈ షాట్ ప్రొటాగనిస్ట్ని గాడ్గా రిఫర్ చేయడానికి ఎండింగ్. మూవింగ్ ఆన్ టు ఎక్స్పోజిషన్స్. ముందుగా ఎక్స్పోజిషన్ అంటే అది ఆబ్జెక్ట్ అవనియండి, డైలాగ్ అవనియండి, వాళ్ళు యూజ్ చేసింది చివరిలో పే ఆఫ్ అవడం. ఆబ్జెక్ట్ పరంగా చూస్తే ఈ షాట్లో రుద్రకవచం క్లైమాక్స్లో పే ఆఫ్ అవుతుంది. ఇంకా పాలి ఊరిలో రావు రమేష్ పాత్ర చెప్పే ప్రతి డైలాగ్ ఎక్స్పోజిషనే. అండ్ ఆల్సో పాలి ఊరిలో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఎక్స్పోజిషనే. నెంబర్ 3 పర్ఫార్మెన్సెస్. మహేష్, షఫీ, తనికల బర్ని, రావు రమేష్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అనుష్క, ఆలీ, సునీల్, ఎవ్రీబడి హూ ఆల్ ప్లేడ్ ఇన్ ద లీడ్ రోల్స్ డిడ్ దేర్ జాబ్ టు పర్ఫెక్షన్. నెంబర్ 4 డైరెక్షన్ అండ్ మ్యూజిక్. ముందుగా డైరెక్షన్. ఈ సినిమాని రాసింది, తెరకెక్కించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ రచనలో తన ప్రావీణ్యాన్ని, దర్శకత్వంలో తన ప్రతిభను మరోసారి నిరూపించారు. నా దృష్టిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్స్ ఆఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టిల్ డేట్. అండ్ నౌ అబౌట్ మ్యూజిక్. మణిశర్మ మ్యూజిక్ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి, మ్యూజికే మాట్లాడేసింది. కానీ స్పెషల్గా ఈ సినిమాలోని సదాశివ పాట గురించి మెన్షన్ చేయాలి. దిస్ ఈజ్ ఎ సాంగ్ ఫర్ ఏజెస్. వాట్ ఏ సాంగ్ మ్యాన్, వాట్ ఏ సాంగ్. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అయితే మనం అసలు చెప్పక్కర్లా. మణిశర్మ గారు ఈజ్ నోన్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాలో చివరి క్లైమాక్స్ ఫైట్లో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ని స్క్వాష్ చేసేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్ అసలు. నెంబర్ 5 రీజన్ వై కలేజా ఇస్ నాట్ ఏ సక్సెస్ ఇన్ థియేటర్స్. అసలు నేను ఈ వీడియో జనరేట్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఎందుకంటే చాలామంది కలేజా సినిమా థియేటర్లో ఎందుకు ఆడలేదనే దానికి చాలా వీడియోలు చేశారు. ఎస్పెషల్లీ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఎందుకు కలేజా సినిమా అనేది థియేటర్లో హిట్ అవ్వలేదనే దాని గురించి. ఆ రీజన్స్ చాలా వరకు చాలా అనాయింగ్గా ఉంటాయి. ముందుగా నాకు బాగా అనాయింగ్గా అనిపించిన రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎక్కువ మంది మెన్షన్ చేయని ట్రూ రీజన్ వై కలేజా ఇస్ నాట్ ఇన్ ఏ సక్సెస్ ఇన్ ఏ థియేటర్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా అనాయింగ్ రీజన్స్. నెంబర్ 1 స్క్రీన్ ప్లే ల్యాప్సెస్. నెంబర్ 2
కామెడీ ఇన్ సీరియస్ సిచ్యువేషన్స్. నెంబర్ 1, స్క్రీన్ ప్లే ల్యాప్సెస్. చాలామంది కలేజా స్క్రీన్ ప్లేలో చాలా ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పారు. నౌ లెట్ us సీ ద స్క్రీన్ ప్లే ఆఫ్ కలేజా మూవీ. ఇంట్రడక్షన్ సీన్. పాలి అనే ఊర్లో ఒక సమస్య ఉంటుంది. అది తీర్చడానికి ఒక దేవుడు రావాలనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని ఫాలో అప్ సీన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్. దాని ఫాలో అప్ సీక్వెన్స్, స్టోరీ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్, ఇన్ విచ్ దే టెల్ ద స్టోరీ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్, పర్సనల్ లైఫ్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్, అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్, అండ్ ఫైనల్లీ వై ద ప్రొటాగనిస్ట్ ఈజ్ ఇన్ రాజస్థాన్. ఈ సీక్వెన్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సీన్ సిద్ధాన్ని చూపిస్తారు. దాని తర్వాత ప్రొటాగనిస్ట్ కంప్లీట్స్ హిస్ ఆర్క్ ఇన్ రాజస్థాన్. దాని తర్వాత వెంటనే ఇంటర్వెల్లో సిద్ధ ప్రొటాగనిస్ట్ని కలుస్తాడు. ఇక్కడతో ఇంటర్వెల్ తరువాత సమస్య ఉన్న పాలి ఊరికి ప్రొటాగనిస్ట్ని తీసుకెళ్తారు. అక్కడ ప్రొటాగనిస్ట్ని అందరూ దేవుడులాగా ట్రీట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ని తట్టుకోలేని ప్రొటాగనిస్ట్ తన ఊరికి ఎస్కేప్ అయిపోతాడు. కానీ ఎస్కేప్ అయిన ప్రొటాగనిస్ట్ని సిద్ధ ఫాలో అయ్యి వస్తాడు. దాన్ని చూడగానే ప్రొటాగనిస్ట్ వీళ్ళు తనను వదలరని అర్థం చేసుకుంటాడు. అప్పుడు ప్రొటాగనిస్ట్ తనని దేవుడిగా ఎందుకు అనుకుంటున్నారనే దానికి సమాధానం కనుక్కుంటాడు. అది కనుక్కున్న తర్వాత పాలి ఊరి సమస్యకు గల కారణాలు ఏంటని మెల్లమెల్లగా ఒక్కోటి కనుక్కుంటాడు. దాని తర్వాత అసలు దీనన్నిటికీ మూలం ఏంటనేది తెలుసుకుంటాడు. దీని ద్వారా వాళ్ళ సమస్యకి సొల్యూషన్ ఇస్తాడు. సింపుల్గా మహేష్ కలేజా యొక్క స్క్రీన్ ప్లే ఇది. ఎక్కువ మంది ఈ స్క్రీన్ ప్లేలో ఉన్న ల్యాప్సెస్ ఇవి అని కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. వాటిలో నేను బాగా అనాయింగ్గా ఫీల్ అయిన రెండిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నంబర్ 1, రివీల్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ ద క్రైసిస్ ఇన్ పాలి. చాలామంది ఈ సినిమాలో ఈ రివీల్ చాలా లేట్గా వచ్చింది అని కామెంట్ చేశారు. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా పై చెప్పిన స్క్రీన్ ప్లే చూడండి ఒకసారి. ఫస్ట్ సీన్లో మనకి ఏం ఎస్టాబ్లిష్ చేశారు? పాలి అనే ఊర్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను తీర్చడానికి ఒక దేవుడు కావాలి అన్నారు. నౌ లెట్ us సే ఇన్స్టెడ్ ఆఫ్ ది సీన్ మనం సినిమాని ప్రకాష్ రాజ్ ఇరేడియం అనేది పాలి అనే ఊరి కింద ఉన్నది అనేది తెలుసుకున్న దాని దగ్గర నుంచి మొదలు పెడదాం. సో ప్రజెంట్ ఆ సినిమాలో ఉన్నట్టే ఆ ఊరికి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ సీన్ ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ సీన్ అయింది. అదే పాలీలో ఒక సమస్య, ఆ సమస్యను తీర్చడానికి ఒక దేవుడిని వీళ్ళు తెచ్చుకోవటం. పాలీలో ఒక సమస్య, ఆ సమస్యను తీర్చడానికి దేవుడిని తీసుకురామని సిద్ధాన్ని పంపిస్తారు. యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ సినిమాలో ఎలా ఉందో అదే సీక్వెన్స్ ఇక్కడ ఫాలో అయిపోతారు. ఎక్స్ట్రాగా రిపీట్ అయ్యే ఒక సీక్వెన్స్ ఏంటంటే ప్రొటాగనిస్ట్ పాలి సమస్యకి కారణం ఏంటి అని కనుక్కున్నప్పుడు ఈ ఇరేడియం సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ రిపిటేషన్ అనే ఫ్లాని ఓవర్కమ్ అవ్వడానికి త్రివిక్రమ్ ఆడియన్స్కి ఒకసారి రివీల్ చేసి మళ్ళా ప్రొటాగనిస్ట్కి ఒకసారి రివీల్ చేసే బదులు ఇద్దరికి ఒకేసారి రివీల్ చేసేటట్టు స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ సీన్ రిపిటేషన్ అనేది ఉండదు. రెండవది కామెడీ సీన్స్ ఇన్ సీరియస్ సిచ్యువేషన్స్. మీరు ఈ సినిమా కనుక సరిగ్గా గమనిస్తే ఎక్కడ సపరేట్గా కామెడీ ట్రాక్స్ ఎక్కడా ఉండవు. ఉన్న క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్తోనే ఫన్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలి ఊర్లో ప్రొటాగనిస్ట్ చేసే ఫస్ట్ ఫైట్ అంత సీరియస్ సిచ్యువేషన్లో కామెడీ జనరేట్ చేసేటప్పటికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోయామని చాలామంది కంప్లైంట్ చేశారు. నౌ లెట్ us టాక్ అబౌట్ దిస్. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ ఎందుకు మొదలైద్ది? ఆ ఊర్లో మెడికల్ క్యాంప్ తీసేమందుకు ఆ ఫైట్ సీక్వెన్స్ మొదలైద్ది. ప్రొటాగనిస్ట్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు? ఎందుకంటే పిల్లలకి ట్రీట్ చేయకుండా మెడికల్ స్టాఫ్ మెడికల్ క్యాంప్ని ఎత్తేసినందుకు సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఆ ఫైట్కి హీరో యొక్క ఇంటెన్షన్ మెడికల్ క్యాంప్ అక్కడి నుంచి కదలకూడదు. కానీ ఆ ఫైట్లో జరిగేది ఏంటి? ప్రొటాగనిస్ట్ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్ ద గూన్స్. హీ కమ్స్ సో నియర్ ఇన్ కిల్లింగ్ ఎ పర్సన్. దెన్ హీ స్టార్ట్స్ రియలైజింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అండర్స్టాండ్స్ దిస్ ఇస్ నాట్ ద పర్పస్ అండ్ షౌట్స్ ఆన్ సిద్ధ. దీంట్లో ఎమోషనల్గా కనెక్ట్ కాపోవడానికి ఏముందో నాకైతే అర్థం కాల. అండ్ నెంబర్ 3, క్లైమాక్స్ ఈజ్ సో ఫ్లాట్. ఇది ఒక మేజర్ కంప్లైంట్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. క్లైమాక్స్ ఫైట్ పెద్ద కేయాస్ ఏం లేకుండా, పెద్ద కష్టపడకుండా చాలా సింపుల్గా వన్ సైడెడ్గా అయిపోయింది అనుకుందాం. సరే కాసేపు అది పక్కన పెట్టండి.
పాలి అనే ఊరిలో ఏంటి సమస్య, అసలు ఆ సమస్యకి కారణం ఏంటి అని కనుక్కోవడానికి ప్రొటాగనిస్ట్ ఎంత కష్టపడ్డాడు. మెడికల్ క్యాంప్ హెడ్ని కిడ్నాప్ చేసి, దాని తర్వాత మెడికల్ కాలేజ్ డీన్ని కిడ్నాప్ చేసి, దాని తర్వాత గోవర్ధన్ని కిడ్నాప్ చేసి, తన ద్వారా మిడియంని కలిసి, దాని తర్వాత టైం బాగుండి జియాలజిస్ట్ యొక్క అసిస్టెంట్ని కలిసి, అప్పుడు కదా తెలుసుకుంది అసలు కారణం ఏంటి అని. వీళ్ళు ఇదంతా చేసినా కానీ క్లైమాక్స్ ఫైట్ 50-50గానే ఉండాలంటారా? అసలు ఎందుకు 50-50గా లేదు, సింపుల్గా ఎందుకు అయిపోయింది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. క్లైమాక్స్ ఫైట్ స్టార్ట్కి ముందే ప్రకాష్ రాజ్ చాలా స్టైలిష్గా సిద్ధాన్ని చంపేస్తాడు. అసలు సిద్ధ ఎవరు? సిద్ధ వల్లే కదా ప్రొటాగనిస్ట్ పాలి ఊరు వచ్చేది. లెట్ మీ రీఫ్రేజ్ దట్ సెంటెన్స్. సిద్ధ కోసమే కదా ప్రొటాగనిస్ట్ ఆ ఊరు వచ్చేది. నౌ లెట్ us ఫర్ ఎ వైల్ టాక్ అబౌట్ ది ప్రొటాగనిస్ట్. పాలి అనే ఊరిలో ప్రొటాగనిస్ట్ని దేవుడిగా రిఫర్ చేస్తారు. ఏ దేవుడితో రిఫర్ చేస్తాడు? శివుడితో రిఫర్ చేస్తారు. దానికి రిసెంబ్లెన్స్గానే ఆ సదాశివ పాట. ఆ పాట శివుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఫైట్ వరకు ప్రొటాగనిస్ట్ బోలా శంకరుడిగా రిప్రజెంట్ చేస్తారు. వన్స్ సిద్ధాని ఆ క్లైమాక్స్ ఫైట్కి ముందు చంపినప్పుడు శివుడి అల్ట్రా ఈగో రుద్రుడి మోడ్లోకి ప్రొటాగనిస్ట్ షిఫ్ట్ అవుతాడు. వన్స్ ప్రొటాగనిస్ట్ రుద్రుడి మోడ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫైట్ కంపల్సరీ వన్ సైడే అవుతుంది. రుద్రుడు మోడ్ని రిసెంబుల్ చేసేటట్టు ప్రొటాగనిస్ట్ యొక్క షర్ట్ కలర్ని గమనించండి. అలాగే ఫైట్ ఎర్లియర్ స్టేజెస్లో జరిగే ఫైర్ వర్క్స్ని గమనించండి. దట్ రిజెంబుల్స్ దట్ ద ఫైట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ స్క్వాష్ రాదర్ దాన్ ఏ 50-50. సో దట్ ఈస్ మై టేక్ ఆన్ క్లైమాక్స్ ఫైట్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద ట్రూ రీజన్ బిహైండ్ వై కలేజా ఇస్ నాట్ ఎ సక్సెస్ ఇన్ థియేటర్స్. ఈ రీజన్ని చాలామంది నెగ్లెక్ట్ చేశారు. అక్టోబర్ 1, 2010 నాడు రోబో సినిమా రిలీజ్ అయింది. అక్టోబర్ 7, 2010 నాడు కలేజా సినిమా రిలీజ్ అయింది. అక్టోబర్ 14, 2010 నాడు బృందావనం సినిమా రిలీజ్ అయింది. 14 రోజుల వ్యవధిలో 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ద మెయిన్ రీజన్ వై కలేజా ఈజ్ నాట్ ఏ సక్సెస్ ఇన్ థియేటర్స్ బికాస్ the publicity, the hype and the expectation on the movie రోబో. రోబో సినిమా రిలీజ్ అయిన 5 రోజుల వ్యవధిలో కలేజా సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఏమైనా పాజిటివ్ టాక్ వచ్చిందా? వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ శాతం డిజాస్టర్ అని, లేకపోతే డివైడ్ టాక్గా వచ్చింది. కాసేపు లెట్ us టాక్ అబౌట్ రోబో. రోబోకి ఇంత హైప్, ఇంత ఎక్స్పెక్టేషన్, ఇంత పబ్లిసిటీ రావడానికి 3 కారణాలు ఉన్నాయి. Number 1, రజనీకాంత్. Number 2, highest budget for an Indian movie at that time. Number 3, it released exactly after 9 months of the movie Avatar. Number 1, Rajinikanth. Rajinikanth is popular all throughout India and in some parts of the world too. Number 2, highest budget in Indian movies at that time. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్కి, సెట్ పీసెస్కి చాలా కాస్ట్ అయ్యింది. నెంబర్ 3, అవతార్ రిలీజ్ అయిన 9 monthsకి రోబో సినిమా రిలీజ్ అయింది. అవతార్ ఈజ్ ఎమోషనల్లీ టచింగ్ అండ్ ఏ విజువల్ స్పెక్టికల్ ఫ్రమ్ హాలీవుడ్. సో అవతార్ కోవలోకి వచ్చే ఇండియన్ సినిమా రోబో అయ్యేటప్పటికి ఈ సినిమా మీద విపరీతమైన హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అదీకాక రజనీకాంత్ యాక్ట్ చేస్తున్నారనేటప్పటికీ స్కై ఈజ్ ద లిమిట్. సో రోబోస్ మాన్స్ట్రస్ బజ్ ముందు కలేజా సినిమా బాగున్నా కూడా రోబో తాకిడిని తట్టుకొని నిలబడలేకపోయింది. సో ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై కలేజా సినిమా డిడ్ నాట్ డూ వెల్ ఇన్ థియేటర్స్. ఒకవేళ వర్డ్ ఆఫ్ మౌత్ ప్రకారమే పోతే వన్స్ టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత అంత టీఆర్పీ ఎందుకు వస్తుంది ఆ మూవీకి? ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా కానీ కన్సిస్టెంట్గా మంచి టీఆర్పీ జనరేట్ చేస్తుంది కలేజా సినిమా. సో ఆ కారణం చేతనే సన్ నెట్వర్క్ వాళ్ళు కలేజా సినిమాని రెన్యువల్ చేసుకున్నారు. ఇది చాలు సినిమా సక్సెస్ అని ప్రూవ్ చేయడానికి. కలేజా సినిమా అనేది అద్భుతం. జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేదు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరమూ లేదు. సో దట్ ఈజ్ అబౌట్ కలేజా. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ దిస్ వీడియో. అండ్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.